హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని పాలూరి ఛానల్. ఈరోజైతే అరకు ట్రిప్ అయితే వచ్చేసాం. అరకులో ఎంతో ఫేమస్ అయిన ట్రైబల్ మ్యూజియం అయితే చూసేద్దామా. అరకులో ట్రైబల్ మ్యూజియం ఎంతో ఫేమస్ అంట గాయస్. మరి ఎప్పుడైనా వస్తే విజిట్ చేసేయండి. మరి అరకు ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్న వాళ్ళకైతే 40 రూపీస్ అంట. మేము అలా ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికైతే వచ్చేసాం. మేమైతే ఒక 10 మెంబర్స్ దాకా వచ్చాము. మా ఫ్యామిలీ అని మా అత్త వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చాము. చూసేయండి మరి లోపలైతే ఎంత బాగా ఉందో. ఇప్పుడు మ్యూజియం లోపలికైతే వెళ్ళిపోదాము. మ్యూజియం లోపల అయితే ఇలా ఉంది. మరి వాళ్ళ ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంతకుముందు వాళ్ళు ఎలా జీవనం సాగించారు అని మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఎంత బాగా డిజైన్ చేశారో, ఒక కళ్ళకి కట్టినట్టుగా ఎంత బాగా చూపిస్తున్నారో చూసేయండి మీరు కూడా నాతో పాటు. వాళ్ళు ఏమేమో పనులు చేసేవారు, ఆ మొత్తం అన్నీ ఎంత బాగా చూపించారో చూడండి. అవి చూస్తుంటే అయ్యో నిజమైన మనుషుల్లా ఉన్నాయి. ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ట్రైబల్ మ్యూజియం. ట్రైబల్స్ అయితే వాళ్ళ ఫుడ్ని వాళ్ళే పండించుకుని తినేవారంట. వాళ్ళు డైలీ పండించుకున్న కూరగాయలు, గ్రాసరీస్ మొత్తం అన్నీ కలిపి ఒక మార్కెట్లో పెట్టి అమ్ముకునేవారంట. ఇది వచ్చేసి వాళ్ళ గ్రామ దేవత. వాళ్ళు ఎలా పూజలు చేసేవారు, ఏంటి వాళ్ళ దేవత ఎవరు, మొత్తం అన్నీ ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఏదో దీన్ని చూస్తుంటే ఒక టెంపుల్లోకి వెళ్ళినట్టుంది. ఇప్పుడైతే పైకైతే వెళ్ళిపోయాం. పైన కూడా ఇంకా చాలా ఉన్నాయి చూడండి. వాళ్ళు పొలాల్లో ఏమేమి యూజ్ చేసేవారు, ఎలా పండించేవాళ్ళు మొత్తం అన్నీ ఎంత బాగా చూపించారో. వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ కూడా ఎంత బాగా డెకోర్ చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇదైతే విలేజెస్లో ఎలా జరుగుతుందంటే ఏదో నిజంగా జరిగినట్టుంది. పెద్దరాయుడు తీర్పిస్తున్నట్టు చాలా బాగా పెట్టారనమాట. నిజమైన బొమ్మల్లా ఉన్నాయి, నిజమైన మనుషుల్లా చాలా బాగుంది. ఇవన్నీ వాళ్ళ యూజ్ చేసిన వస్తువులు, వాళ్ళ పండించడానికి యూజ్ చేసిన, పొలాల్లో యూజ్ చేసినవన్నీ, ఇంట్లో కావాల్సిన గిన్నెలు మొత్తం వాళ్ళు ఏమేమి యూజ్ చేసేవారు అవన్నీ. ఇవైతే వాళ్ళ యూజ్ చేసిన ఆయుధాలు అన్నమాట. ఇవి వాళ్ళ కర్రలు మొత్తం ఇంకా చాలా ఉన్నాయి. ఇదైతే బయట ఒక చెరువులా ఉంది, కొంచెం చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు ఏ ప్లేస్కి వెళ్ళాలో నైట్ ఆలోచించి మార్నింగ్ చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.